Hello everyone, welcome to Ishwar Tutorials. So today ఈరోజు మనం క్లాస్లో డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే కెమికల్ బాండింగ్ అండ్ మాలిక్యులర్ స్ట్రక్చర్స్. ఓకే, సో కెమికల్ బాండింగ్ అండ్ మాలిక్యులర్ స్ట్రక్చర్స్, రైట్? ఓకే, సో నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటి అని మనం చూసుకుంటే కెమికల్ బాండింగ్ అండ్ మాలిక్యులర్ స్ట్రక్చర్స్ కదా. ఓకే, సో ఫస్ట్ ఇంట్రడక్షన్. సో ఇంట్రడక్షన్లో చూసుకుంటే మనము కెమికల్ బాండ్. వాట్ ఈజ్ ఎ కెమికల్ బాండ్? కెమికల్ బాండ్ అంటే ఏంటి? సో ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద అట్రాక్టివ్ ఫోర్సెస్. ఓకే, సో ద అట్రాక్టివ్ ఫోర్సెస్ విచ్ హోల్డ్ వేరియస్ ions, atoms or etc. whatever it may be. Okay, so together in different chemical species. Like for example, okay, so HCl undi. Okay, so HCl undi, right? So ఇప్పుడు ఈ HCl మొత్తాన్ని కలిపి మనం ఏమంటున్నాము? ఒక కెమికల్ కాంపౌండ్ అంటున్నాం. ఓకే, సో ఒక కెమికల్ కాంపౌండ్ అంటున్నాం, అవునా? సో ఒక కెమికల్ కాంపౌండ్. ఓకే, మరైతే ఇది ఒక కెమికల్ కాంపౌండ్ అన్నప్పుడు ఇవి హైడ్రోజన్ ఒక సపరేట్ స్పీసీస్, క్లోరిన్ ఒక సపరేట్ స్పీసీస్ కదా. సో హైడ్రోజన్ క్లోరిన్ సపరేట్ స్పీసీస్ అయినప్పుడు ఇవి రెండు కలిసి ఒక కెమికల్ కాంపౌండ్గా ఎలా ఫామ్ అయ్యాయి? ఓకే, సో దెర్ ఈజ్ ఎ బాండ్ బిట్వీన్ దెమ్. ఓకే, సో హైడ్రోజన్కి ఇంకా క్లోరిన్కి ఒక బాండ్ ఉంటుంది. ఓకే, సో దట్ ఈజ్ నథింగ్ బట్ అ chemical bond. Okay, so it is an attractive force which hold various ions, atoms together in different chemical species. Okay, so in different chemical species, so this is called a chemical bond, right? Okay, next, so Coasel-Lewis approach to chemical bonding. Okay, so Coasel-Lewis approach to chemical bonding. Next topic. So atoms take part in bonding to complete their octet or to acquire electronic configuration of nearest inert gas atoms. Okay, so it is nothing but a octet rule. Okay, so octet rule అంటే ఏంటి? octet rule అంటే ఏం లేదు. సో ఇప్పుడు ఏదైనా ఒక ఆటమ్ ఉంది. ఇప్పుడు యూనివర్స్లో ఏదైనా కానీ స్టెబిలిటీగా ఉండాలని చూస్తుంది. ఓకే, స్టేబుల్గా ఉండాలని చూస్తుంది. మనం కూడా ఏంటి, జాబ్ చేయాలి, స్టేబుల్ అవ్వాలని చెప్పేసి చూస్తాం. అలాగే ఎవ్రీ ఆటమ్ ఇన్ ద ఆర్ మాలిక్యూల్ వాట్ ఎవర్ ఇట్ మే బీ ఇన్ ద యూనివర్స్ obtain స్టెబిలిటీ కదా. సో ఇప్పుడు మనం కెమిస్ట్రీ పరంగా చూసుకుంటే ఏదైనా ఒక ఎలిమెంట్, ఓకే, సో ఏదైనా ఒక ఎలిమెంట్ స్టేబుల్ అని ఎప్పుడు చెప్తాము? ఏదైనా ఒక ఎలిమెంట్ స్టేబుల్ అని ఎప్పుడు చెప్తామంటే, సో ఇట్ ఈస్ హ్యావింగ్ 8 electrons in its outermost orbital. ఓకే, సో outermost orbit. ఓకే, సో outermost orbitలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉండాలి? 8 electrons ఉండాలి. అప్పుడే అది స్టేబుల్ అని చెప్పేసి అంటాం. దాన్నే మనం ఏమంటాము? ఆక్టెట్ రూల్ అని చెప్పేసి అంటాం. ఆక్టెట్ రూల్. ఓకే, సో ఏదైనా ఒక ఎలిమెంట్ దాని యొక్క అవుటర్ ఆర్బిటాల్ ఆర్ అదర్వైజ్ వ్యాలెన్స్ ఆర్బిటాల్ అని చెప్పేసి అంటాం. ఓకే, సో దాని యొక్క అవుటర్ ఆర్బిట్లో 8 electrons ఉంటే దాన్ని ఆ ఎలిమెంట్ స్టేబుల్ అని చెప్పేసి చెప్తాం అనమాట. ఓకే, సో జనరల్గా మనము నోబుల్ గ్యాసెస్కి చూస్తే, ఓకే, సో నోబుల్ గ్యాసెస్ ఆర్ ఇనర్ట్ గ్యాసెస్. ఓకే, సో నోబుల్ గ్యాసెస్ ఆర్ ఇనర్ట్ గ్యాసెస్. సో నోబుల్ గ్యాసెస్ ఏంటేంటివి? హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, ఇవన్నీ కూడా ఏంటి? నోబుల్ గ్యాసెస్ ఆర్ ఇనర్ట్ గ్యాసెస్. ఓకే, సో నోబుల్ గ్యాసెస్ ఆర్ ఇనర్ట్ గ్యాసెస్ ఆర్ ఇనర్ట్ గ్యాసెస్. సో ఏంటేంటివి ఎగ్జాంపుల్ చూసుకుంటే, సో హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, సో ఇవన్నీ కూడా ఏంటి మనకు? నోబుల్ గ్యాసెస్ ఆర్ ఇనర్ట్ గ్యాసెస్ అని చెప్పేసి అంటాం. ఏదైనా ఎలిమెంట్ తీసుకుంటే ఈ నోబుల్ గ్యాసెస్ యొక్క కాన్ఫిగరేషన్ రావడానికే ట్రై చేస్తుంది. ఎందుకని? ఈ నోబుల్ గ్యాసెస్ యొక్క అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 8 electrons ఉన్నాయి. సో కాబట్టి ఏదైనా ఎలిమెంట్ నియరెస్ట్ నోబుల్ గ్యాస్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, నియరెస్ట్ నోబుల్ గ్యాస్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ చూసుకుంటే హైడ్రోజన్కి నియరెస్ట్ నోబుల్ గ్యాస్ ఏంటి? హీలియం. సో హైడ్రోజన్ ఏం చేస్తుంది? హీలియం యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రావడానికి ట్రై చేస్తుంది, రైట్? సో అలాగే ఫ్లోరిన్ చూసుకుందాం. ఫ్లోరిన్కి దగ్గరగా ఉన్నటువంటి నోబుల్ గ్యాస్ ఏది ఆర్ ఇనర్ట్ గ్యాస్ ఏది? నియాన్ కదా. సో
ఫ్లోరిన్ ఎప్పుడు కూడా నియాన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రావడానికి అక్వైర్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. ఎందుకని? స్టెబిలిటీ కోసం కదా. సో ఏదైనా ఎలిమెంట్ నియరెస్ట్ నోబెల్ గ్యాస్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కోసమే ట్రై చేస్తుంది, రైట్. సో ఈ నియరెస్ట్ నోబెల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ ఎలా తెచ్చుకుంటుంది? బై గెయినింగ్ ఎలక్ట్రాన్ ఆర్ లాసింగ్ ఎలక్ట్రాన్ ఆర్ షేరింగ్ ఎలక్ట్రాన్స్. ఓకే, సో ఈ విధంగా బై గెయిన్ అయినా చేసుకుంటుంది, లేదా లాస్ అయినా చేసుకుంటుంది, లేదా షేరింగ్ అయినా చేసుకుంటుంది. ఓకే, సో బేస్డ్ ఆన్ గెయినింగ్ ఆర్ లాసింగ్ ఆర్ షేరింగ్, సో దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాండ్స్ ఆర్ ప్రజెంట్. ఓకే, సో దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాండ్స్ ఆర్ ప్రజెంట్. ఓకే, సో నెక్స్ట్ లూయిస్ సింబల్. సో లూయిస్ సింబల్ ఏంటి అంటే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఓకే, సో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటే ఏంటి? అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్. సో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఆర్ నథింగ్ బట్, సో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఇక్కడ చూద్దాం. సో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఆర్ నథింగ్ బట్ outer most orbit electrons, outer most orbit electrons. ఓకే, సో వాటిని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అని చెప్పేసి అంటాం అనమాట, రైట్. సో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై డాట్స్. వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై డాట్స్. Okay, so around the chemical symbols of an element. Okay, so around the chemical symbols, around the chemical symbol of element kada. సో ఏదైనా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ చూసుకుంటే హైడ్రోజన్కి ఎన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 1. సో కాబట్టి దాని చుట్టూ ఎన్ని డాట్స్ ఉంటాయి? 1. ఓకే, సో ఒక డాట్ ఉంటుంది. అలాగే హీలియంకి చూసుకుంటే 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకే, సో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకే, అదర్వైజ్ హైడ్రోజన్, హీలియం. లిథియంకి చూసుకుంటే లిథియం అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ ఎన్ని? అదర్వైజ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని? 3. కాబట్టి 1 2 3. ఓకే, సో ఆ విధంగా డాట్స్గా రిప్రజెంట్ చేస్తారనమాట, రైట్. సో దీన్నే లూయిస్ సింబల్స్ అని చెప్పేసి చెప్తాం. outer most electrons or valence electrons are represented by dots around chemical symbols. Chemical symbols ఏవి? హైడ్రోజన్, హీలియం, లిథియం, ఇవన్నీ కూడా ఏంటి? కెమికల్ సింబల్స్. ఓకే, సో Li హైడ్రోజన్కి అయితే H అని, హీలియంకి అయితే He అని, లిథియంకి అయితే Li అని ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం కదా. సో ఇవి ఏంటి? కెమికల్ సింబల్స్. ఆ కెమికల్ సింబల్స్ చుట్టూ ఉండేటువంటి ఎలక్ట్రాన్స్ డాట్స్ ఏంటి? సో ఇట్ రిప్రజెంట్స్ ద ఎలక్ట్రాన్స్, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. ఓకే, సో నెక్స్ట్ టైప్స్ ఆఫ్ బాండ్స్. టైప్స్ ఆఫ్ బాండ్స్ చూసుకుంటే దెర్ ఆర్ 3 different types of bonds are present. Okay, so one is ionic bond, next covalent bond, and next coordinate covalent bond అని చెప్పేసి చెప్తాం అనమాట, రైట్. సో ఈ బాండ్స్ దేని బేస్ చేసుకొని చెప్తున్నాము? ఇందాక చెప్పాను, స్టెబిలిటీ ఈజ్ అటైన్డ్ బై గెయినింగ్, రైట్, ఆర్ లాసింగ్ ఆర్ షేరింగ్ కదా, షేరింగ్. సో వీటిని బేస్ చేసుకొని మనము ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాండ్స్ని రిప్రజెంట్ చేస్తాం అనమాట. వన్ ఈజ్ అయానిక్ బాండ్, నెక్స్ట్ కోవలెంట్ బాండ్, నెక్స్ట్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ అని చెప్పేసి చెప్తాం అనమాట. ఓకే, సో ఒక్కొక్క బాండ్ గురించి మనం ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ వన్ అయానిక్ బాండ్. ఓకే, సో ఫస్ట్ వన్ అయానిక్ బాండ్. సో అయానిక్ బాండ్ ఏ కెమికల్ బాండ్ ఫార్మ్డ్ బై complete transfer. Okay, so complete transfer of electron from one atom to other atom. Okay, so hence each atom acquire stable noble gas configuration. Noble gas configuration enti outermost electrons, number of electrons ఎన్ని? 8 కదా. సో నోబెల్ గ్యాస్ కాన్ఫిగరేషన్లో అవుటర్మోస్ట్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి? 8 ఉంటాయి. ఓకే, సో అవుటర్మోస్ట్ నోబెల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ ఏంటి? NS2 NP6 కదా. సో NS2 NP6, this is the outermost electronic configuration of a noble gas configuration, right. So for example sodium chloride ఇక్కడ సోడియం క్లోరైడ్ ఉంది, NaCl. ఓకే, సో సోడియం ఏంటి? మెటల్. ఓకే, సోడియం ఏంటి? మెటల్. నెక్స్ట్ క్లోరిన్ ఏంటి? నాన్ మెటల్. ఓకే, సో నాన్ మెటల్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మెటల్స్ జనరల్గా మెటల్ యొక్క ప్రాపర్టీ ఏంటి? దే టెండ్ టు లూజ్ ఎలక్ట్రాన్స్. ఓకే, సో దే లూజ్ ఎలక్ట్రాన్స్. ఓకే, సో లూజ్ ఎలక్ట్రాన్స్. అండ్ నాన్ మెటల్ యొక్క జనరల్ ప్రాపర్టీ ఏంటి? దే టెండ్ టు గెయిన్ ఎలక్ట్రాన్స్. ఓకే, సో దే టెండ్ టు
gain electrons. Okay, so they tend to gain electrons. Okay, so కెమికల్ బాండ్లో మనకు ఏదైనా ఒక యాటమ్ ఎలక్ట్రాన్స్ లూజ్ చేసుకొని ఇంకొక యాటమ్ ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకుంటే వాటి మధ్య ఫామ్ అయ్యేటువంటి బాండ్ ఏంటి? అయానిక్ బాండ్. ఇక్కడ మెటల్ ఏది? సోడియం. నాన్ మెటల్ ఏది? క్లోరిన్. సో ఎలక్ట్రాన్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? సో మెటల్ ఎలక్ట్రాన్ రిలీజ్ చేస్తుంది, క్లోరిన్ ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకుంటుంది. సో కాబట్టి ఎలక్ట్రాన్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? ఎలక్ట్రాన్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? సోడియం టు క్లోరిన్. ఓకే, సో దేర్ ఈస్ అ కంప్లీట్ ట్రాన్స్ఫర్. గుర్తుపెట్టుకోండి, కంప్లీట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో సోడియం నుంచి క్లోరిన్కి కంప్లీట్గా ట్రాన్స్ఫర్ అవుతుంది ఏది? ఎలక్ట్రాన్స్. ఓకే, సో ఒక ఎలక్ట్రాను కంప్లీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది ఫ్రమ్ సోడియం టు క్లోరిన్. సోడియం టు క్లోరిన్ కంప్లీట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్ జరుగుతుంది. ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ మాత్రమే ట్రాన్స్ఫర్ అవుతుంది. నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని చూసుకుంటే ఒక ఎలక్ట్రాన్ మాత్రమే ఇక్కడ, రైట్? సో దెర్ ఈస్ అ కంప్లీట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ సోడియం atom to chlorine atom, so that the bond formed between them is a ionic bond. Okay, so ionic bond. So ఈ compounds ni, okay, so the compounds which are formed by ionic bond are called ionic compounds. Okay, so ionic compounds అని కూడా అంటాం అన్నమాట. ఓకే, రైట్. సో దిస్ ఈస్ అ ionic bond. Next factors affecting the formation of ionic bond. So ionic bond formation జరగడానికి ఏమేం ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్గా ఉంటాయి? ఫస్ట్ వన్, లో అయనైజేషన్ ఎనర్జీ ఆఫ్ మెటల్. నెక్స్ట్, హై ఎలక్ట్రాన్ అఫినిటీ ఆఫ్ నాన్ మెటల్. ఓకే, సో నెక్స్ట్, హై లాటిస్ ఎంథాల్పీ. ఫస్ట్ వన్, లో అయనైజేషన్ ఎనర్జీ ఆఫ్ మెటల్. ఇది చూద్దాం. సో మెటల్ ఉంది, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సోడియం. ఓకే, సో సోడియం మెటల్ ఉంది, రైట్? సోడియం మెటల్ ఉంది. లోయెస్ట్ అయనైజేషన్ ఎనర్జీ అంటే ఏంటి? ద ఎనర్జీ రిక్వైర్డ్ టు లాస్. ఓకే, సో టు రిమూవ్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ అవుటర్ మోస్ట్ ఆర్బిట్. ఓకే, సో టు రిమూవ్ ఎనర్జీ required to remove electron from outermost orbit of an atom. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సోడియం ఉంది. సోడియంలో నుంచి అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో నుంచి ఒక ఎలక్ట్రాన్ తీసేయాలి. సో దానికి యూజ్ అయ్యేటువంటి ఎనర్జీని అయనైజేషన్ ఎనర్జీ అంటాం. ఓకే, సో ఆ అయనైజేషన్ ఎనర్జీ ఎంత తక్కువగా ఉంటే ఎలక్ట్రాన్ అంత ఈజీగా రిలీజ్ అవుతుంది. ఓకే, సో అయనైజేషన్ ఎంత తక్కువగా ఉంటే ఎలక్ట్రాన్ అంత ఈజీగా మనము రిలీజ్ చేయొచ్చు, రైట్? సో అది ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ సోడియం ఉంది. సోడియం అయనైజేషన్ ఎనర్జీ తక్కువగా ఉంటే ఎలక్ట్రాన్ ఈజీగా రిలీజ్ అవుతుంది. సో కాబట్టి కంప్లీట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్, అయానిక్ బాండ్ ఏంటి? కంప్లీట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్ కదా. సో ఎలక్ట్రాన్ ఈజీగా లూజ్ చేయగలిగితే ఈజీగా ట్రాన్స్ఫర్ చేయగలుగుతుంది. సో కాబట్టి కండిషన్ ఏంటి? లో అయనైజేషన్ ఎనర్జీ ఉండడం వన్ కండిషన్. నెక్స్ట్, హై ఎలక్ట్రాన్ అఫినిటీ. ఫర్ ఎగ్జాంపుల్ క్లోరిన్ చూద్దాం. ఇక్కడ మన నాన్ మెటల్కి కదా. సో ఇక్కడ నాన్ మెటల్ ఏంటి? క్లోరిన్. ఎలక్ట్రాన్ అఫినిటీ అంటే ఏంటి? ఎలక్ట్రాన్ని అట్రాక్ట్ చేసుకునే కెపాసిటీ ఎక్కువగా ఉండాలి. ఓకే, సో ఎలక్ట్రాన్ తన దగ్గర ఉంచుకునే కెపాసిటీ ఎక్కువగా ఉండాలి. క్లోరిన్ ఏంటి? ఎలక్ట్రోనెగటివ్ యాటమ్, అవునా? సో క్లోరిన్ ఏంటి? ఎలక్ట్రోనెగటివ్ యాటమ్ కాబట్టి ఎలక్ట్రాన్ని తన దగ్గరికి లాక్కోగల కెపాసిటీ తనకు ఉంది. ఓకే, సో ఎక్కువ ఎలక్ట్రాన్స్ని తన దగ్గరికి లాక్కునే కెపాసిటీ తనకి ఉంది. కాబట్టి సో సోడియం నుంచి రిలీజ్ అయినటువంటి ఎలక్ట్రాన్ తన దగ్గర ఉంచుకోవడానికి దీనికి కెపాసిటీ ఎక్కువ ఉంది కాబట్టి, ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఎక్కువ ఉంది కాబట్టి టెండెన్సీ టు గెయిన్ ఎలక్ట్రాన్ ఇస్ కాల్డ్ ఎలక్ట్రాన్ అఫినిటీ అని చెప్పేసి అంటాం అనమాట. ఓకే, సో కాబట్టి ఇది ఎలక్ట్రోనెగటివ్ యాటమ్ కాబట్టి ఇట్ హ్యాస్ ద హై టెండెన్సీ టు high affinity of electron. Okay, so that it is also one of the responsible
ఫ్యాక్టర్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ అయానిక్ బాండ్. సో హై ఎలక్ట్రాన్ అఫినిటీ ఉండాలి. హై ఎలక్ట్రాన్ అఫినిటీ జనరల్గా దేనికి ఉంటాయి? ఎలక్ట్రోనెగటివ్ యాటమ్స్కి ఉంటాయి. ఎలక్ట్రోనెగటివ్ యాటమ్స్ ఏంటి? పీరియాడిక్ టేబుల్లో టువర్డ్స్ రైట్ సైడ్ ఉండేటివన్నీ కూడా ఏంటి మనకు ఎలక్ట్రోనెగటివ్ యాటమ్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. ఓకే, సో ఇవన్నీ కూడా ఎలక్ట్రోనెగటివ్ యాటమ్సే. ఓకే, లైక్ ఇంకా ఆక్సిజన్, నెక్స్ట్ నైట్రోజన్. సో దీస్ ఆర్ ఆల్ electronegative atoms, right? So next, high lattice enthalpy. So lattice enthalpy అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ lattice enthalpy అంటే ఏంటి? It is the amount of energy needed to break one mole of bonds, into its constituents. Constituents అంటే ఏంటి లేదు, atoms or ions. Okay, ఈ విధంగా అయినా చెప్పొచ్చు. అమౌంట్ ఆఫ్ ఎనర్జీ నీడెడ్ టు బ్రేక్, ఒక బాండ్ని బ్రేక్ చేయడానికి. లైక్ ఒక బాండ్ ఉంది, ఒక బాండ్ని బ్రేక్ చేయడానికి కావాల్సినటువంటి ఎనర్జీని మనం ఏమని చెప్తున్నాము? సో ఒక బాండ్ కాదు, సారీ, వన్ మోల్ ఆఫ్ బాండ్స్ని బ్రేక్ చేయడానికి కావాల్సినటువంటి ఎనర్జీని మనం ఏం చెప్తున్నాము? లాటిస్ ఎంథాల్పీ అని చెప్పేసి చెప్తున్నాము. ఓకే, సో ఇదే డెఫినేషన్ ఇంకో రకంగా చెప్పొచ్చు. ఎనర్జీ రిలీజ్డ్ వెన్ ions combine to form 1 mole of compound. So 1 mole of compound ఓకే ఫామ్ చేయడానికి బాండ్స్ అనేవి ఫామ్ అవుతాయి, అవునా? సో అలా 1 mole ఆఫ్ కాంపౌండ్ ఫామ్ చేయడానికి కావాల్సినటువంటి ఎనర్జీని, ఓకే, సో ఎనర్జీ రిలీజ్ అవుతుంది అక్కడ. ఓకే, సో ఎనర్జీ రిలీజ్ అయ్యేటువంటి ఎనర్జీని లాటిస్ ఎంథాల్పీ అని చెప్పేసి చెప్తాం. ఓకే, సో బాండ్ని బ్రేక్ చేయాలంటే మనకు ఎనర్జీ యూజ్ అవుతుంది, బాండ్ ఫామ్ చేయాలంటే ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఓకే, డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. బాండ్ని బ్రేక్ చేయాలంటే మనము సప్లై చేయాల్సి ఉంటుంది ఎనర్జీని. ఓకే, సో సప్లై చేయాల్సి ఉంటుంది, ఎనర్జీ యూజ్ అవుతుంది అక్కడ. ఓకే, సో మనము ఆ బాండ్ని ఫామ్ చేయాలంటే, ఓకే, ఒక బాండ్ని ఫామ్ చేయాలంటే ఇందాక మనం ఎనర్జీ సప్లై చేసినాం, ఇక్కడ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఇందాక ఎనర్జీ యూజ్ అయింది, ఇప్పుడు ఎనర్జీ రిలీజ్ అవుతుంది, రైట్? సో డిఫరెన్స్ అది. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన టర్మ్ ఏంటి? 1 mole. సో 1 mole ఆఫ్ బాండ్. ఓకే, సో ఎనర్జీ నీడెడ్ టు బ్రేక్ 1 mole ఆఫ్ బాండ్ ఈజ్ కాల్డ్ లాటిస్ ఎంథాల్పీ. సో ఇక్కడ అయానిక్ బాండ్స్ అన్నీ కూడా హై లాటిస్ ఎంథాల్పీ కలిగి ఉంటాయి అన్నమాట. సో హై లాటిస్ ఎంథాల్పీతో ఫామ్ అయ్యేటువంటి బాండ్స్ అన్నీ కూడా అయానిక్ బాండ్స్, హై లాటిస్ ఎంథాల్పీతో. ఓకే, సో హై లాటిస్ ఎంథాల్పీ, రైట్? నెక్స్ట్, సో దిస్ ఈజ్ అబౌట్ ద అయానిక్ బాండ్. నెక్స్ట్, జనరల్ ప్రాపర్టీస్ ఆఫ్ అయానిక్ కాంపౌండ్స్. అయానిక్ కాంపౌండ్స్ యొక్క జనరల్ ప్రాపర్టీస్ చూస్తే, ఫస్ట్ వన్ ఫిజికల్ స్టేట్. సో దే ఫార్మ్ డెఫినెట్ ప్యాటర్న్ దట్ ఈస్ క్రిస్టల్ లాటిస్. ఫర్ ఎగ్జాంపుల్ NaCl. ఓకే, సో NaCl క్రిస్టల్ చూసుకుంటే మీరు NaCl లైక్ మనం కల్లుప్పు అని చెప్పేసి చెప్తాం, గుర్తుందా? సో కల్లుప్పు అని, ఆ ఉప్పు మీరు చూసుకున్నట్టయితే క్రిస్టల్ రూపంలో ఉంటుంది. క్రిస్టల్ 3D అరేంజ్మెంట్స్ ఉంటాయి ఇందులో. ఓకే, సో క్రిస్టల్ రూపంలో ఉంటుంది. సో దే ఫార్మ్ డెఫినెట్ ప్యాటర్న్ ఆఫ్ క్రిస్టల్ కలిగి ఉంటుందన్నమాట ఫిజికల్ అయానిక్ కాంపౌండ్స్ అన్నిటికీ కూడా. నెక్స్ట్, మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ చూసుకుంటే, సో దే హ్యావ్ హై మెల్టింగ్ అండ్ హై బాయిలింగ్ పాయింట్స్ బికాస్ ఆఫ్ స్ట్రాంగ్ అట్రాక్షన్ బిట్వీన్ కాన్స్టిట్యూయెంట్స్. ఇందాక చెప్పాం లాటిస్ ఎంథాల్పీ, సో హై లాటిస్ ఎంథాల్పీ ఉండాలని చెప్పాం. హై లాటిస్ ఎంథాల్పీ ఉంటే ఏంటి? అట్రాక్షన్ ఎక్కువగా ఉంది అని వాటి మధ్యలో అట్రాక్షన్ ఎక్కువగా ఉంది అని అర్థం, అవునా? సో అట్రాక్షన్స్ ఎక్కువగా ఉన్నాయి అని చెప్పేసి అర్థం. సో మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్ అంటే ఏంటి? మెల్టింగ్ పాయింట్ అంటే ఏంటి? ద టెంపరేచర్ అట్ విచ్ ద సబ్స్టెన్స్ మెల్ట్. ఓకే, సో ద టెంపరేచర్ అట్ విచ్ ద సబ్స్టెన్స్ విల్ మెల్ట్. ఓకే, సో ఆ టెంపరేచర్ని మనం ఏమంటాము? మెల్టింగ్ పాయింట్ అంటాం. బాయిలింగ్ పాయింట్ అంటే ఏంటి? ద టెంపరేచర్ అట్ విచ్ ద సబ్స్టెన్స్ బాయిల్ అంటే ఏంటి? లిక్విడ్ స్టేట్ నుంచి గ్యాసెస్ స్టేట్కి ఎవాపరేట్ అవ్వడం అనమాట. ఓకే, సో దట్ టెంపరేచర్ ఈజ్ కాల్డ్ బాయిలింగ్ పాయింట్ అని చెప్పేసి చెప్తాం అనమాట, రైట్? సో అలా స్ట్రాంగర్ అట్రాక్షన్స్ ఉంటే, ఇప్పుడు వాటి మధ్య బాండ్ స్ట్రాంగ్గా ఉంది అంటే ఆ బాండ్ని బ్రేక్ చేసుకొని అవి ఎవాపరేషనో లేకపోతే మెల్టింగో అవ్వాలి కదా. సో హై అండ్ అక్కడ మనకు లాటిస్ ఎంథాల్పీ చూసుకుంటే హై లాటిస్ ఎంథాల్పీ ఉండడం వల్ల, హై అట్రాక్షన్స్ ఉండడం వల్ల
సో వాటిని బ్రేక్ చేయడానికి మనకు ఎక్కువ టెంపరేచర్ అవసరం అవుతుంది. సో కాబట్టి దే హ్యావ్ హై మెల్టింగ్ పాయింట్ అండ్ హై బాయిలింగ్ పాయింట్. ఆ బాండ్ని బ్రేక్ చేసుకోవడానికి మనకు టెంపరేచర్ యూజ్ అవుతుంది. ఓకే, సో హై టెంపరేచర్ అవసరం అవుతుంది. సో కాబట్టి ఈ అయానిక్ కాంపౌండ్స్ అన్నీ కూడా హై మెల్టింగ్ పాయింట్, హై బాయిలింగ్ పాయింట్ కలిగి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ సాల్యుబిలిటీ. సాల్యుబిలిటీ అంటే ఏంటి? వీ నో దట్ ఏంటి, లైక్ డిజాల్వ్స్ లైక్, లైక్ డిజాల్వ్స్ లైక్ కదా. అంటే ఏంటి, పోలార్ సాల్వెంట్స్, పోలార్ మాలిక్యూల్స్ అన్నీ కూడా, పోలార్ సబ్స్టాన్సెస్ అన్నీ కూడా పోలార్ సాల్వెంట్స్లోనే డిజాల్వ్ అవుతాయి. నాన్ పోలార్ సబ్స్టాన్సెస్ అన్నీ కూడా నాన్ పోలార్ సాల్వెంట్స్లోనే డిజాల్వ్ అయిపోతాయి. అవునా కదా, తెలిసిందే. సో లైక్ డిజాల్వ్స్ లైక్. ఇక్కడ అయానిక్ కాంపౌండ్స్ చూస్తే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ NaCl ఉంది, NaCl. సో ఎలక్ట్రాన్ కంప్లీట్గా ట్రాన్స్ఫర్ అయిపోయింది సోడియం నుంచి క్లోరిన్కి. సో ఎలక్ట్రాన్ కంప్లీట్గా ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల సోడియం మీద ఏ ఛార్జ్ వస్తుంది? పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఎందుకని? ఎలక్ట్రాన్ వెళ్ళిపోయింది కాబట్టి, ఎలక్ట్రాన్ నెగిటివ్ ఛార్జ్ కాబట్టి నెగిటివ్ ఛార్జ్ వెళ్ళిపోయిందంటే మిగిలింది ఏంటి? పాజిటివ్ ఛార్జ్, సోడియం ప్లస్. క్లోరిన్ ఏం చేస్తుంది? ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకుంటుంది. ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకుంటే దేనికే ఛార్జ్ వస్తుంది? నెగిటివ్ ఛార్జ్ వస్తుంది కదా. సో సోడియం ప్లస్ Na ప్లస్ Cl మైనస్ కదా. సో అంటే ఏంటి? దే ఆర్ పోలార్. సో ఛార్జెస్ ఫామ్ చేస్తున్నాయి కాబట్టి దే ఆర్ పోలార్. సో ఇప్పుడు NaCl ఎందులో డిజాల్వ్ అవుతుంది? ఇట్ ఈస్ పోలార్ కాంపౌండ్. సో పోలార్ కాంపౌండ్ డిజాల్వ్స్ ఇన్ పోలార్ సాల్వెంట్ ఓన్లీ కదా. సో పోలార్ సాల్వెంట్లో మాత్రమే డిజాల్వ్ అవుతుంది. సో మనకి ఎగ్జాంపుల్ పోలార్ సాల్వెంట్ ఏంటి? వాటర్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ పోలార్ సాల్వెంట్. సో కాబట్టి అయానిక్ కాంపౌండ్స్ జనరలీ పోలార్, సో దట్ దే డిజాల్వ్ ఇన్ పోలార్ సాల్వెంట్స్. ఓకే, సో ఎగ్జాంపుల్ వాటర్. సో NaCl dissolves in water. నెక్స్ట్ ఎలక్ట్రికల్ కండక్టివిటీ. సో కండక్టివిటీ జనరల్గా ఏంటి? మూమెంట్ ఆఫ్ అయాన్స్, మూమెంట్ ఆఫ్ ఫ్రీ అయాన్స్. ఓకే, సో కండక్టివిటీ ఇట్ ఈస్ డ్యూ టు ద మూమెంట్ ఆఫ్ అయాన్స్ వెన్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్. ఓకే, సో NaCl అనేది వాటర్లో డిజాల్వ్ అయిపోయినప్పుడు Na ప్లస్ గాను ప్లస్ Cl మైనస్ గాను స్ప్లిట్ అయిపోతుంది. ఓకే, సో Na ప్లస్ గాను Cl మైనస్ గాను స్ప్లిట్ అయిపోతుంది. అలా స్ప్లిట్ అవ్వడం వల్ల ఏమవుతుంది? Na ప్లస్ సపరేట్గా మూవ్ అవుతుంది, Cl మైనస్ సపరేట్గా మూవ్ అవుతుంది. సో దీని నుంచి సర్టెన్ అమౌంట్ ఆఫ్ కండక్టివిటీ ఉంటుంది, దీని నుంచి సర్టెన్ అమౌంట్ ఆఫ్ కండక్టివిటీ ఉంటుంది. Na ప్లస్ నుంచి సర్టెన్ అమౌంట్ ఆఫ్ కండక్టివిటీ, Cl మైనస్ నుంచి సర్టెన్ అమౌంట్ ఆఫ్ కండక్టివిటీ ఉంటుంది. ఎందుకని? సో ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఈస్ డ్యూ టు ద మూమెంట్ ఆఫ్ ఫ్రీ అయాన్స్ కదా. సో అయాన్ ఇట్ మే బి క్యాటయాన్ ఆర్ anion. క్యాటయాన్ అంటే ఏంటి? పాజిటివ్ ఛార్జ్. anion అంటే ఏంటి? నెగిటివ్ ఛార్జ్ కదా. సో మూమెంట్ ఆఫ్ అయాన్స్ anion అయి ఉండొచ్చు, క్యాటయాన్ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. ఓకే, సో ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఈస్ డ్యూ టు ద మూమెంట్ ఆఫ్ అయాన్స్. వెన్ these ionic compounds dissolved in water, they break into ions. Okay, so and conduct electricity. Okay, electricity ni conduct చేస్తుంది. నెక్స్ట్ నాన్ డైరెక్షనల్ ఇన్ నేచర్. ఇప్పుడు బాండ్స్ ఫామ్ అవుతున్నాయి. సోడియంకి Clకి మధ్యలో బాండ్ ఒకటి ఫామ్ అయింది. ఓకే, సో అది X యాక్సిస్లో ఉందా? ఓకే, సో X యాక్సిస్లో ఉందా, Y యాక్సిస్లో ఉందా, Z యాక్సిస్లో ఉందా? ఎలా చెప్పగలం? చెప్పలేం. ఎందుకని? అయానిక్ బాండ్స్ ఆర్ నాన్ డైరెక్షనల్, అవి డైరెక్షనల్ కాదు. ఓకే, సో డైరెక్షనల్ కాదు, రైట్. సో కాబట్టి దే ఆర్ నాన్ డైరెక్షనల్, నో ఫిక్స్డ్ డైరెక్షన్. వాటికంటూ ఒక ఫిక్స్డ్ డైరెక్షన్ లేదు. X యాక్సిస్ గుండా ఉంది, Y యాక్సిస్ గుండా ఉంది, Z యాక్సిస్ గుండా ఉంది అని చెప్పేసి మనం అట్లా ఫిక్స్ చేసి చెప్పలేము అనమాట. సో దే ఆర్ నాన్ డైరెక్షనల్. ఓకే, దే కెన్ ప్లేస్ ఎట్ ఎనీ డైరెక్షన్, so that they are non-directional in nature. Ionic compounds are, ionic bonds are non-directional in nature, right? So next, covalent bond. Covalent bond ante enti? Sharing of electrons, mutual sharing of electrons, right? So mutual sharing of electrons. ఇప్పుడు ఇద్దరు పార్ట్నర్స్ ఉన్నారు, ఒక బిజినెస్ ఉంది, ఇద్దరు పార్ట్నర్స్ ఉన్నారు. సో A అనే వ్యక్తి ఉన్నాడు, రైట్. సో B అనే వ్యక్తి ఉన్నాడు, A అనే వ్యక్తి ఉన్నాడు, B అనే వ్యక్తి ఉన్నాడు. సో ఇప్పుడు A అనే వ్యక్తి ఏం చేస్తాడు? ఒక 50,000, ఓకే, సో ఒక 50,000 ఒక బిజినెస్ పెట్టాలని చెప్పేసి అనుకున్నాడు. బట్ ఆ బిజినెస్కి కావాల్సిన అమౌంట్ ఎంత? ₹1,00,000. ఓకే, సో 1,00,000 అమౌంట్ కావాలి. సో ఏ దగ్గర 50,000 ఉంది, బి దగ్గర 50,000 ఉంది. ఏ దగ్గర 50,000 ఉంది, బి దగ్గర 50,000 ఉంది. ఇప్పుడు ఏకి ఎంత అమౌంట్ కావాలి? 50,000 కావాలి. బీకి ఎంత అమౌంట్ కావాలి? 50,000 కావాలి. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసిపోయి ₹1,00,000 బిజినెస్ని పెడతారు. ఇద్దరు కలిసిపోయి పార్ట్నర్స్. ఓకే, సో ఇద్దరు కలిసిపోయి పార్ట్నర్స్ అయిపోయి నా దగ్గర 50,000 ఉంది, నీ దగ్గర 50,000 ఉంది, ఇద్దరిని కలిసిపోయి ఒక సపరేట్ బిజినెస్ పెడదామని చెప్పేసి అనుకుంటారు అనమాట. సో ఇప్పుడు
ఈ 1 lakh ఎవరిది అంటే అని ఏని అడిగితే ఏం చెప్తాడు, ఈ 1 lakh మొత్తం నాదే అంటాడు. కానీ ఇతని కంట్రిబ్యూషన్ ఎంత, ఓన్లీ 50,000. కానీ అడిగితే ఎంత అని చెప్తాడు, 1 lakh అని చెప్తాడు. అదేవిధంగా బీని అడిగితే బీ కూడా 1 lakh ఎవరిది అంటే నాదే అని చెప్తాడు. ఎందుకని, సో అతని కంట్రిబ్యూషన్ ఎంత, 50,000 ఓన్లీ కదా, 50,000 ఓన్లీ. బట్ అడిగితే మాత్రమే నా అమౌంట్ మొత్తం ఎవరిది అంటే నాదే అని చెప్తాడు, ₹1,00,000 మొత్తం నాదే అంటాడు. ఓకే, సో అదేవిధంగా ఇక్కడ చూస్తే మ్యూచువల్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బిట్వీన్ 2 ఆటమ్స్ అని చెప్పేసి చెప్తున్నాం అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ HCl. ఓకే, సో హైడ్రోజన్కి నియరెస్ట్ నోబెల్ గ్యాస్ ఏది, హీలియం. ఓకే, సో హీలియం. క్లోరిన్కి నియరెస్ట్ నోబెల్ గ్యాస్ ఏది, ఆర్గాన్. అంతే కదా. సో ఇప్పుడు దీనికి హైడ్రోజన్కి ఒక ఎలక్ట్రాన్ కావాలి, రైట్. సో హైడ్రోజన్కి ఒక ఎలక్ట్రాన్ కావాలి, రైట్. సో హైడ్రోజన్కి ఒక ఎలక్ట్రాన్ కావాలి. సో నోబెల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ రావాలంటే హైడ్రోజన్కి ఒక ఎలక్ట్రాన్ కావాలి కాబట్టి, సో క్లోరిన్లో 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, క్లోరిన్లో 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6 7. ఓకే, సో ఇవి రెండు షేర్ చేసుకుంటాయి అన్నమాట. షేర్ చేసుకొని హైడ్రోజన్ ఏమో హీలియం కాన్ఫిగరేషన్ గాను, క్లోరిన్ ఏమో దాని యొక్క నియరెస్ట్ కాన్ఫిగరేషన్ గాను, నోబెల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ గాను చూపిస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ 2 ఎలక్ట్రాన్స్ ఎవరివి అని హైడ్రోజన్ అడిగితే ఎవరేమని చెప్తుంది, నావే అని చెప్తుంది. అదేవిధంగా ఈ 2 ఎలక్ట్రాన్స్ ఎవరివి అని క్లోరిన్ అడిగితే నావే అని చెప్తుంది. అంతేనా. సో హైడ్రోజన్ డూప్లెట్ అయిపోయింది, క్లోరిన్ ఆక్టేట్ అయిపోయింది. సో కాబట్టి రెండు కూడా స్టేబుల్, రైట్. సో ఇద్దరు కలిపి మ్యూచువల్ షేరింగ్ చేసుకొని, ఎలక్ట్రాన్స్ మ్యూచువల్ షేరింగ్ చేసుకొని ఆక్టేట్ కాన్ఫిగరేషన్ని ఫుల్ఫిల్ చేసుకున్నాయి. హైడ్రోజన్ అయితే డూప్లెట్ కాన్ఫిగరేషన్, మిగతావన్నీ కూడా ఆక్టేట్ కాన్ఫిగరేషన్. సో అవన్నీ కూడా మనకు ఏంటి, ఆక్టేట్ కాన్ఫిగరేషన్ ఫుల్ఫిల్ చేసుకున్నాయి కాబట్టి దే tend to that means they are mutually sharing electrons between the combining atoms, right. So for example O2 ఉంది, O2. ఓకే, సో O2 ఆక్సిజన్ ఉంది. ఆక్సిజన్ ఎన్ని ఎలక్ట్రాన్స్ కావాలి, ఇంకా 2 ఎలక్ట్రాన్స్ కావాలి. ఇంకో ఆక్సిజన్ ఉంది, దానికి ఎన్ని ఎలక్ట్రాన్స్ కావాలి, ఇంకా 2 ఎలక్ట్రాన్స్ కావాలి, రైట్. సో 2 ఆక్సిజన్స్ ఉన్నాయి, ఒక ఆక్సిజన్కి 2 ఎలక్ట్రాన్స్ కావాలి, ఇంకో ఆక్సిజన్కి 2 ఎలక్ట్రాన్స్ కావాలి, రైట్. సో ఈ 2 ఎలక్ట్రాన్స్ షేర్ చేసుకుంటాయి అనమాట. దీంట్లోంచి 2 షేర్ చేసుకొని ఒక బాండ్, సో 2 బాండ్స్గా ఫామ్ చేసుకుంటాయి. ఒకటేమో సిగ్మా బాండ్ అని చెప్పేసి అంటాం, ఇంకోటేమో పై బాండ్ అని చెప్పేసి అంటాం. దాని తర్వాత డిస్కస్ చేద్దాం, రైట్. సో ఈ విధంగా అవి ఏం చేస్తాయంటే మ్యూచువల్ షేర్ చేసుకుంటాయి, ఎలక్ట్రాన్స్ని మ్యూచువల్గా షేర్ చేసుకుంటాయి. అండ్ N2 ఉంది. ఓకే, సో N2 ఉంది. సో నైట్రోజన్కి ఇంకా ఎన్ని ఎలక్ట్రాన్స్ కావాలి, 3 ఎలక్ట్రాన్స్ కావాలి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగా N సింగిల్ 3 ఎలక్ట్రాన్స్ కావాలి, దీనికి 3 ఎలక్ట్రాన్స్ కావాలి, అంతేనా. సో ఈ 3 ఎలక్ట్రాన్స్ ఇది 3 ఎలక్ట్రాన్స్ కంట్రిబ్యూట్ చేస్తుంది, ఇది 3 ఎలక్ట్రాన్స్ కంట్రిబ్యూట్ చేస్తుంది. సో దట్ దే షేర్ దేర్ 3 ఎలక్ట్రాన్స్ టు ఫార్మ్ బాండ్ బిట్వీన్ దెమ్. ఓకే, సో దిస్ ఈజ్ కాల్డ్ కోవలెంట్ బాండ్. కోవలెంట్ బాండ్ అంటే నథింగ్ బట్ మ్యూచువల్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకే, సో మ్యూచువల్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ఇలా మ్యూచువల్ షేరింగ్ జరుగుతుందా లేదా అని తెలుసుకోవాలంటే మీరు ఏంటి వాటి యొక్క అవుటర్ మోస్ట్ కాన్ఫిగరేషన్స్ తెలుసుకొని ఉండాలి. లైక్ లూయిస్ డాట్ స్ట్రక్చర్ తెలుసుకొని ఉండాలన్నమాట. ఓకే, సో అప్పుడైతే ఈజీగా డిఫరెన్షియేట్ చేయగలరు మీరు, రైట్. ఓకే, నెక్స్ట్ టర్మ్స్ టు నో. వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఏంటి, ఎలక్ట్రాన్స్ ప్రజెంట్ ఇన్ వ్యాలెన్స్ షెల్. వ్యాలెన్స్ షెల్ అంటే ఏంటి, అవుటర్ మోస్ట్. వ్యాలెన్స్ అంటే ఏంటి, అవుటర్ మోస్ట్. వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటే ఏంటి, ఎలక్ట్రాన్స్ ప్రజెంట్ ఇన్ వ్యాలెన్స్ షెల్, రైట్. నెక్స్ట్ లోన్ పేర్ అంటే ఏంటి, ద ఎలక్ట్రాన్స్ దట్ డూ నాట్ పార్టిసిపేట్ ఇన్ బాండ్ ఫార్మేషన్. నెక్స్ట్ బాండ్ పేర్ అంటే ద ఎలక్ట్రాన్స్ విచ్ ఆర్ participated in the bond formation. బాండ్ ఫార్మేషన్లో పార్టిసిపేట్ చేసినవేమో బాండ్ పేర్. ఓకే, సో బాండ్ ఫార్మేషన్లో పార్టిసిపేట్ చేయని ఎలక్ట్రాన్స్ ఏమో ఏంటి, లోన్ పేర్స్. ఓకే, సో అది డిఫరెన్షియేషన్ మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కోఆర్డినేట్ బాండ్ అంటే ఏం లేదు. ఇప్పుడు ₹1,00,000 బిజినెస్ ఉంది. ఓకే, సో ₹1,00,000 బిజినెస్ ఉంది. ఏ అండ్ బి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఏ దగ్గర 50,000 ఉంది. ఓకే, సో ఏ దగ్గర 50,000 ఉంది. ఏ దగ్గరనే మొత్తం 1 lakh ఉంది అనుకుందాంలే. సో ఏ దగ్గరనే మొత్తం 1 lakh ఉంది, రైట్. సో బి దగ్గర 0 ఏం లేదు, రైట్.
సో బి కూడా మనకు ఇప్పుడు ఏంటి ఏ బిజినెస్ పెట్టాలి అనుకుంటున్నాడు, రైట్. సో ఏ ఏం చేస్తాడు, బిజినెస్ పెట్టాలి కానీ చూసుకోవడానికి ఒక మనిషి కావాలని చెప్పేసి అనుకుంటాడు. అలాంటప్పుడు ఇన్వెస్ట్మెంట్ మొత్తం ఎవరిది, ఏది, ఓకే. సో ఆ బిజినెస్ చూసుకునేది ఎవరు, బి, రైట్. సో బిజినెస్ చూసుకునేది ఎవరు, బి. సో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఎవరి నుంచి వచ్చింది, ఓన్లీ ఏ నుంచి మాత్రమే వచ్చింది. డి ఏం చేసినాడు, దాన్ని తీసుకున్నాడు అంతే. సో హీ ఈజ్ డోనార్, హీ ఈజ్ యాక్సెప్టార్, అంతేనా, యాక్సెప్టార్, రైట్. సో ఇప్పుడు ఈ ₹1,00,000 బిజినెస్ ఎవరిది అని ఏని అడిగితే ఏం చెప్తాడు, నాది అంటాడు. సో ఈ ₹1,00,000 బిజినెస్ ఎవరిది అని బీని అడిగితే ఏం చెప్తాడు, నాదే అంటాడు. ఇక్కడ మ్యూచువల్ షేరింగ్ జరిగిందా, లేదు, మ్యూచువల్ షేరింగ్ జరగలేదు. ఓన్లీ ఏ మాత్రమే కంట్రిబ్యూట్ చేసినాడు, ఓన్లీ ఏ మాత్రమే ఎలక్ట్రాన్స్ కంట్రిబ్యూట్ చేసినాడు, బి ఎలక్ట్రాన్ కంట్రిబ్యూట్ చేయలేదు కదా. బట్ దే ఫామ్ బాండ్, ఈ విధంగా వాళ్ళ మధ్యలో ఒక బాండ్ ఫామ్ అయిందన్నమాట, రైట్. సో ఈ బాండ్నే మనం ఏమంటాము, కోఆర్డినేట్ బాండ్ అని చెప్పేసి అంటాం. కోఆర్డినేట్ బాండ్కి ఇంకో పేరేంటి, డేటివ్ బాండ్. కోఆర్డినేట్ బాండ్కి ఇంకో పేరేంటి, డేటివ్ బాండ్. సో the bond formed when shared pair of electron comes from only one atom, ఒక atom నుంచి మాత్రమే వస్తాయి. there is no mutual sharing of electron, mutual sharing of electrons ఉండదు. so this type of bond is also called as a dative bond, ఓకే. సో డేటివ్ బాండ్ అని చెప్పేసి కూడా అంటాం అనమాట, రైట్. సో ఓకే. సో మొత్తం ఇప్పుడు జరిగిన క్లాస్ని జస్ట్ బ్రీఫ్గా డిస్కస్ చేసుకుంటే ఏంటి, బాండ్ అంటే ఏంటి, అట్రాక్టివ్ ఫోర్సెస్ బిట్వీన్ టూ ఐటమ్స్ ఆర్ అయాన్స్, ఓకే. నెక్స్ట్ సో లూయిస్ డాక్ స్ట్రక్చర్. సో ఏదైనా మాలిక్యూల్ ఆర్ ఏదైనా యాటము యూనివర్స్లో స్టేబుల్గా ఉండాలని ట్రై చేస్తుంది. సో స్టేబుల్గా ఉండాలంటే టు అక్వైర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ నియరెస్ట్ నోబుల్ గ్యాస్ కాన్ఫిగరేషన్. సో నోబుల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ ఎందుకు, ఆక్టెట్ రూల్. సో అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో మనకు ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉండాలి, 8 ఎలక్ట్రాన్స్ ఉండాలి. 8 ఎలక్ట్రాన్స్ ఉంటే దాన్ని ఏమంటాం, ఆక్టెట్ రూల్ అని చెప్పేసి అంటాం. సో ఈ ఆక్టెట్ రూల్ కాన్ఫిగరేషన్ని తెచ్చుకోవడానికి అవి ఎయిదర్ గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అయినా చేసుకుంటుంది, లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అయినా చేస్తుంది, లేదా షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అయినా చేస్తుంది అనమాట, రైట్. నెక్స్ట్ లూయిస్ సింబల్ ఏంటి, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఆ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ని డాట్స్గా రిప్రజెంట్ చేస్తూ ఒక కెమికల్ సింబల్ చుట్టూ డాట్స్గా రిప్రజెంట్ చేస్తాం, దాన్నే లూయిస్ సింబల్స్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ బాండ్స్, 3 టైప్స్ ఆఫ్ బాండ్స్ ఉన్నాయి. వన్ ఈజ్ అయానిక్ బాండ్, కోవలెంట్ బాండ్, కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్, రైట్. సో ఫస్ట్ వన్ అయానిక్ బాండ్ అంటే ఏంటి, కంప్లీట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ వన్ ఆటమ్ టు అనదర్ ఆటమ్, ఓకే. సో కంప్లీట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్ జరుగుతుందన్నమాట. సో లైక్ NaCl చూసుకుంటే సోడియంలో ఒక ఎలక్ట్రాన్ ఎక్సెస్ ఉంది, నోబుల్ గ్యాస్ కాన్ఫిగరేషన్కి ఒక ఎలక్ట్రాన్ ఎక్సెస్ ఉంది, క్లోరిన్కి ఒక ఎలక్ట్రాన్ తక్కువ ఉంది. సో కాబట్టి సోడియం నుంచి ఒక ఎలక్ట్రాన్ క్లోరిన్కి ట్రాన్స్ఫర్ అవుతుంది, కంప్లీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. సో దట్ సోడియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆక్టెట్ అవుతుంది, క్లోరిన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆక్టెట్ అవుతుంది, రైట్. సో ఈ విధంగా రెండు కూడా మనకు ఏమవుతాయి, సో దే టూ విల్ బికమ్ ఆక్టెట్ కాన్ఫిగరేషన్, రైట్. ఓకే. ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ అయానిక్ బాండ్ ఫామ్ చేయడానికి ఏమేమి ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ అంటే, లో అయనైజేషన్ ఎనర్జీ ఉండాలి, హై ఎలక్ట్రాన్ అఫినిటీ ఉండాలి, హై లాటిస్ ఎంథాల్పీ ఉండాలి. లో అయనైజేషన్ ఎనర్జీ అంటే ఏంటి, ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ వన్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ అవుటర్ మోస్ట్ ఆర్బిట్. సో సోడియంలో ఒక ఎలక్ట్రాన్ ఎక్సెస్ ఉంది కాబట్టి ఆ ఎలక్ట్రాన్ని తీసేయాలి. ఆ ఎలక్ట్రాన్ తీసేయడానికి ఎంత తక్కువ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ యూజ్ అవుతుందో అంత ఈజీగా ఎలక్ట్రాన్ తీసేయచ్చు. కాబట్టి లో అయనైజేషన్ ఎనర్జీ ఉండాలి. నెక్స్ట్ హై ఎలక్ట్రాన్ అఫినిటీ ఉండాలి. ఆ సోడియం నుంచి రిలీజ్ అయినటువంటి ఎలక్ట్రాన్ క్లోరిన్కి వచ్చి యాడ్ అవుతుంది కదా. సో క్లోరిన్ ఎలక్ట్రాన్ని ఈజీగా గెయిన్ చేసుకోవాలి, ఓకే. సో టెండెన్సీ టు గెయిన్ ఎలక్ట్రాన్. సో ఎలక్ట్రోనెగేటివ్ యాటమ్ జనరల్గా చూసుకుంటే ఎలక్ట్రోనెగేటివ్ యాటమ్, రైట్. నెక్స్ట్ హై లాటిస్ ఎంథాల్పీ అంటే ఏంటి, లాటిస్ ఎంథాల్పీ అంటే ఏంటి, ఎనర్జీ నీడెడ్ టు బ్రేక్ 1 mole ఆఫ్ బాండ్స్. సో అయానిక్ కాంపౌండ్స్ హ్యావ్ హై లాటిస్ ఎంథాల్పీ ఎక్కువగా ఉంటుంది. సో ఈ హై లాటిస్ ఎంథాల్పీ వల్ల మనము నెక్స్ట్ జనరల్ ప్రాపర్టీ చూసుకుంటే మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్ని డిస్కస్ చేసుకోవచ్చు. హై మెల్టింగ్ పాయింట్, హై బాయిలింగ్ పాయింట్ ఈస్ డ్యూ టు ద స్ట్రాంగ్ అట్రాక్షన్స్ బిట్వీన్ ద కాన్స్టిట్యూయెంట్ ఆటమ్స్ ఆర్ అయాన్స్. నెక్స్ట్ ఫిజికల్ స్టేట్, they arranged in a 3D arrangement, okay. So definite pattern, that is crystal lattice, okay. So they are arranged in a definite pattern, okay. So difference చూడండి, ఇక్కడ ఇదేమో ఫిజికల్ స్టేట్, ఇదేమో నాన్ డైరెక్షనల్, ఓకే. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటి, అయాన్స్ అన్నీ కూడా 3D అరేంజ్మెంట్లో అరేంజ్ అయి ఉంటాయి,
బట్ ఇక్కడ నేను మాట్లాడేది ఇక్కడ నాన్ డైరెక్షనల్ అని మాట్లాడేది ఏంటి, బాండ్స్. ఓకే, సో బాండ్స్ ఆర్ నాన్ డైరెక్షనల్, బట్ హియర్ అయాన్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ 3D అరేంజ్మెంట్. డిఫరెన్స్ అది. సో ఈ విధంగా మనము డిస్కస్ చేసుకోవచ్చు. కోవలెంట్ బాండ్ అంటే ఏంటి, మ్యూచువల్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, రైట్. నెక్స్ట్ టర్మ్స్ టు నో. సో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటే ఏంటి, అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్. లోన్ పేర్ అంటే ఏంటి, ద ఎలక్ట్రాన్స్ విచ్ డు నాట్ పార్టిసిపేట్ ఇన్ ద బాండ్ ఫార్మేషన్. బాండ్ పేర్ అంటే ఏంటి, విచ్ పార్టిసిపేట్ ఇన్ బాండ్ ఫార్మేషన్, రైట్. కోవలెంట్ బాండ్ అంటే ఏంటి, నో మ్యూచువల్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటుంది. ఓన్లీ ఎలక్ట్రాన్స్ కమ్ ఫ్రమ్ ఓన్లీ వన్ ఆటమ్, రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ ద క్లాస్. సో ఇంకా మిగిలిన టాపిక్ నెక్స్ట్ వీడియోస్లో డిస్కస్ చేసుకుందాం.